ఒక్కసారి ఈ వీడియో చూడండి. మహేష్ బాబు, రాజమౌళి ఫైట్ చేసుకుంటున్నారు. మీరు గెస్ చేసి ఉంటారు ఇది ఏఐ అని. ఎస్, బట్ జస్ట్ లుక్ అట్ ది క్లారిటీ, అది ఎంత నేచురల్గా ఉందనేది. ఇది సీడాన్స్ 2.0 అనే ఒక ఏఐ మోడల్ వాడి క్రియేట్ చేశారు. బైట్ డాన్స్ అనేది దీని పేరెంట్ కంపెనీ, ఒక చైనీస్ కంపెనీ ఇది. ఈ మోడల్ ఇంకా సెమీ బీటా టెస్టింగ్లోనే ఉంది. దీన్ని మీరు ఫ్రీగా ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు మోడల్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సీడాన్స్ 2.0 ప్రో చూస్ చేసుకోండి. సైన్ ఇన్ అయినప్పుడు 500 క్రెడిట్స్ ఇస్తాడు. సో ఆ 500తో 5 సెకండ్స్ వీడియో క్రియేట్ చేయొచ్చు, జస్ట్ టెస్టింగ్ కోసం. మీకు మంచి వీడియో కావాలంటే ముందు మీ థాట్ని చాట్‌జీపీటీకి ఇవ్వండి, ప్రాంప్ట్ డిజైన్ చేయమని అడగండి. ఆ ప్రాంప్ట్ని ఈ వెబ్సైట్లో ఇవ్వండి, కరెక్ట్ వీడియో వస్తుంది. అయితే ఈ వీడియో చూసి మ్యావరిక్ డైరెక్టర్ ఆర్జీవి గారు ఒక ట్వీట్ వేశారు. ఆయన ఈ మోడల్ని మర్డరర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ అన్నారు. ఇదే ఫైట్ సీన్ని మాన్యువల్గా షూట్ చేయాలంటే క్రోర్స్లో ఖర్చు అవుతుంది. బట్ ఈ వీడియో క్రియేట్ చేయడానికైన కాస్ట్ $1 per 1 minute. అంటే ఒక మూవీ మొత్తం ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆర్ మ్యాక్సిమం ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో చేసేయచ్చు. ఇప్పుడు చాలామంది ఈ ఏఐ మోడల్స్ ఫిలిం మేకింగ్ని డిస్టర్బ్ చేస్తుంది అంటున్నారు. రీసెంట్గా శతక్ అనే ఒక మూవీ వచ్చింది, మోస్ట్లీ మేడ్ బై ఏఐ. మీ ఒపీనియన్ ఏంటి? ఇలా ఏఐ మూవీసే ఫ్యూచరా? ఏఐతో మూవీస్ తీస్తే మీరు చూస్తారా? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఏఐ మోడల్స్తో మూవీస్లో వర్క్ చేసే అందరికీ జాబ్స్ డేంజర్లో ఉన్నట్టే, లైక్ కెమెరామ్యాన్, ఆర్టిస్ట్, అందరూ. డైరెక్టర్ జస్ట్ ప్రాంప్ట్తో మూవీ తీసేస్తారు. ఆల్సో సర్వం అనే ఒక ఇండియన్ కంపెనీ LLM రిలీజ్ చేసింది. దీని గురించి డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో చూద్దాం. బట్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్కి సర్వం అనేది చాలా బెటర్గా వర్క్ అవుతుంది. టెక్స్ట్ టు ఆడియో కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ జాబ్స్ కూడా డేంజర్లో ఉన్నట్టే. ఇలా ఏఐ ఇంకా ఏమేమి ఇండస్ట్రీస్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.